కేసీఆర్ ఏం చేయాలంటే నేను చెప్తాను, పిల్లగాళ్ళకు చదువుకున్న పిల్లగాళ్ళకు నౌకరీ ఇవ్వాలి, లేనోళ్ళకు ఇల్లు ఇవ్వాలి, ముసలోళ్ళకు పింఛన్ ఇవ్వాలి, ఆడదానికి 500, మగోనికి 500 ఇవ్వాలి, మరి 20 కిలోల బియ్యం ఇవ్వాలి, గాసు నూనె పోయాలి. వాడు పద్ధతి. మళ్ళా ఎక్కడన్నా నీళ్లు కూలిపోయినా ఎవడన్నా పేదోళ్ళు చచ్చినా 2000, 3000 చేతులు పెట్టాలి. వావో నేను 5000 ఇస్తా, 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు అక్కడ పోయినాయి, ఇండ్లు అక్కడ పోయినాయి. నేను బాత్రూమ్ లాట్రింగ్ కట్టి 2 రూములు కట్టి ఇంటి కూడా రేపులు ఎత్తా అన్నాడు. పోయినాయి, అవి పోయినాయా, ఇవి పోయినాయా, ఇది ఏం చేసిండు, రాండి రాండి వ్యవసాయదారులు రాండి, మీకు ఎంతెంత పోయిండదు రండి, ఇస్తానా రండి 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 అన్నాడు. వ్యవసాయదారులను బాగు చేసిండు. ఎవరు బాగు చేసిండు? వాడు ఆయనకే 4 లక్షలు వచ్చాయి. ఇప్పుడు ఆ పోరగాళ్ళు చదువుకున్న వాళ్ళు పావులో బేడు అవ్వాలు ఇండ్ల వాళ్ళ ఈడ చేసి చదివించాడు. ఇవాళ బజారు తిరుగుతాను. ఇటు వ్యవసాయం చేసుకుంటోడు కాకపోయిండు, ఇటు ఉద్యోగాలు వచ్చినోడు కాకపోయిండు. ఏమన్నా అంటే మందు తాగుదామంటారు, చెప్తాను. మరి వాళ్ళు ఎందుకు నాకు వెలుగాడు ఏది సచ్చిలోనికి 5,000 చచ్చిలోనికి 5 లక్షలు. మరి వాడు ఏం రాజ్యం వెళ్ళిండు, వానికి ఏం రాజ్యం? అప్పుడు భక్తుడు వెళ్ళిండు రాములు వారు యుద్ధకు పోయినప్పుడు, భక్తులకి రాజ్యం ఎలా రాలే. ఇప్పుడు ఈ కథ అట్లా అయింది. దేనికంటే చెప్పనా, పెట్రోల్ కు 100 ఎక్కిచ్చే, చక్కెరకు 40 ఎక్కిచ్చే, నూనెకు 100 ఎక్కిచ్చే. మరి 10 మందిని కన్నా నేను 500 కొంత పోతే 2 పూటలు వస్తలేవా? ఇక పోరగాళ్ళ కింద మందు పోసి అది ఇంత పోసుకోవాలిగా, కళ్ళు మూసుకోవాలిగా. సర్వానికి రాజ్యం వచ్చినది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.